ఒకప్పుడు మనుషులు రోబోలను తయారు చేశారు. ఇప్పుడు రోబోలు మనుషులకే ఫైటింగ్ ట్యుటోరియల్స్ ఇస్తున్నాయేమో అనిపిస్తుంది. చైనాలో ఓసారి రోబో రెచ్చిపోయింది. జపాన్‌లో మరోసారి యాక్షన్ చూపించింది. ఇప్పుడు ఇండోనేషియాలో వచ్చినటువంటి ఈ కొత్త ఎపిసోడ్ అయితే హాలీవుడ్ డైరెక్టర్లకే షాక్ ఇచ్చింది. అక్కడ నిలబడి ఉన్న రోబోకు ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా నా సిస్టమ్‌ను ఎవరు హ్యాక్ చేయలేరు అన్నట్టుగా ఊగిపోయింది. చూస్తుండగానే బ్రూస్ లీ ఆత్మ ప్రవేశించినట్టు కాళ్ళు చేతులు విసురుతూ యాక్షన్ మొదలుపెట్టింది. పక్కనే ఉన్నవాళ్ళు కాసేపు రోబోతో ఫైట్ చేస్తూ యాక్ట్ చేశారు. ఆ తర్వాత అది మరింత రెచ్చిపోయింది. దాంతో అన్నా వైఫై ఆఫ్ చేయండి లేదంటే మనల్ని రీసెట్ చేస్తుంది అంటూ పరుగులు తీశారట. అయితే ఈ ఫైట్ చూస్తుంటే ఇది రోబోనా లేక కొత్త యాక్షన్ హీరోనా అనే సందేహం కలగక మానదు. ప్రొఫెషనల్ ఫైటర్ల బాడీ మూమెంట్స్, సినిమాలో విలన్ పై దూసుకెళ్లే హీరోల స్పీడ్, మొత్తానికి అక్కడ ప్రజలకు ఫ్రీగా ఓ యాక్షన్ సినిమా చూపించింది. అయితే నిపుణులు మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. సాఫ్ట్వేర్ లోపాలు, సెన్సార్ గ్లిచ్లు లేదా బ్యాలెన్స్ సమస్యల వల్ల ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందంటూ చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ఆగడం లేదు. రోబో ఫైట్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపై ఇంట్లో రోబో పెట్టుకునే ముందు కరాటే నేర్చుకోవాలి. రోబోకు ఛార్జింగ్ పెట్టే ముందు దాని మూడ్ ఎలా ఉందో చెక్ చేయాలంటున్నారు. ఇదంతా ఏఐ కాదు బాస్, ఇది పూర్తి యాక్షన్ ఇంటెలిజెన్స్ అంటూ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికి టెక్నాలజీ ఎంత ముందుకెళ్తే అంత జాగ్రత్త కూడా అవసరమే. రోబోలు మనుషులకు సహాయం చేయడానికి వచ్చినా అప్పుడప్పుడు ఇలా యాక్షన్ హీరోలుగా మారిపోతే మాత్రం బ్రూస్ లీ రిటర్న్స్ మెషిన్ వర్షన్ అని చెప్పాల్సిందే అంటూ సూచనాప్రాయంగా చెబుతున్నారు కొందరు నెటిజన్లు.